అరుణాచలం అగ్నిలింగేశ్వరుడు తమిళనాడులోని తిరుమలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్ష పెట్టినది ఇక్కడేనంటారు. సృష్టిలో పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల అగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలసాడు. ఈ క్షేత్రంలో వెలసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందంటారు. ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువును పరీక్షించదలిచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారి ఇరువురికి చెప్పిన కథ మీకు తెలుసు కదా. ఇది ఇక్కడే జరిగిందంటారు. తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అన్నామలై. శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి. అన్నాల్ అంటే అగ్ని, ప్రకాశం వగైరా అర్థాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండు కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా అన్నామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా, తమిళంలో గౌరవ సూచకం. సాక్షాత్తు శివుడు రూపాన్ని దాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు. ముందు చేరి తిరువన్మలైగా ప్రసిద్ధి చెందింది. శివ రూపమైన ఆ కొండని పూజించటం అందరి వల్ల కాదని పర్వత పాదంలో అచ్చాస్వర రూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి ఆ తర్వాత పర్వతంలో అర్ధాంతరమయ్యాడు. ఈ మహిమానిత్యమైన లింగ ప్రతిష్ఠకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణు దేవ శిల్పి మయన్మని కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్యతీర్థాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఎన్నో యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపచేసింది. తమిళనాడులో ఆలయాలు అతిపెద్ద విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడ రాజులు, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళ రాజుల శ్రద్ధ భక్తులే కావచ్చు. తిరువన్మలైలోని అన్నామలయార్ శివుడు ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణం శాస్త్రాల పరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఈ గోపురంలో తూర్పు వైపున ఉన్న దాన్ని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారము. నేల మట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల వెడల్పు కలిగిన దీర్ఘ చతురాస్రకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడ తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి కన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని దానికన్నా 1 అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మించారు. బయట ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మని అమ్మాల్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 153, 144 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. శివుడు మహాజ్యోతి రూపంలో సత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతుందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది. ఈ ఉత్సవం తమిళ కార్తీక మాసంలో నవంబర్ 15, డిసెంబర్ 15, 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. తమిళ టీవీ ఛానల్స్లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ దీపం కోసం
10 అడుగుల ఎత్తు 5 అడుగుల చుట్టుకొలత గల పెద్ద లోహ పాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతిని చుట్టుపక్కల 35 కిలోమీటర్ల వరకు కనపడుతుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వరి రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో 8 శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, ఆది అన్నామలై వగైరా అనేక ఆలయాలే కాక సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటి వారి ఆశ్రమాలు కూడా దర్శనమిస్తాయి. అది అన్నామలైలో శివలింగ ప్రతిష్ఠ బ్రహ్మదేవుడు చేశాడంటారు. ఇక్కడ అమ్మవారు అన్నాములై అమ్మాల్, ఇది కూడా ఓ పెద్ద ఆలయం. ఏ నెలైనా పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రి గల పౌర్ణమి రోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనాలకు ప్రవేశం లేదు. అంత విశాలమైన మార్గంలో కూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తి కాదు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు కూడా వేసుకోరు. రోడ్డుకు ఎడమవైపు నడుస్తారు. ఇప్పటికీ అనేక మంది సిద్ధ పురుషులు, యోగి పుంగవులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపులా వెళ్తే వారికి అడ్డం అవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మార్గం అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం కాట్మాడి రైలు మార్గంలో చెన్నైకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.